నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మహేష్ ముందుగా వార్తలను ముఖ్యాంశాలు టిఆర్ఎస్ కార్యకర్తలు సైనికులుగా పనిచేయాలి పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి బోరబండలో పిఎస్సిని సందర్శించిన మంత్రి కిషన్ రెడ్డి అభివృద్ధి పనుల పరిశీలన పాష మైలారంలో అగ్ని ప్రమాదం అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి రోజుకు ఆడబిడ్డ బలైపోతుంటే ఏం చేస్తున్నారు జగన్ గారు ఏపీ సీఎంను ప్రశ్నించిన నారా లోకేష్ ఇక డీటెయిల్ చూస్తే నారాయణపేట జిల్లా మద్దూరు మండలం చెన్వార్లో మన ఊరు మన ఎమ్మెల్యే కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి గ్రామంలోని పలు వీధులలో తిరిగి సమస్యలను తెలుసుకున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. గ్రామంలో త్రాగునీరు విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆయన ఆదేశించారు. గ్రామంలో ఇరు వర్గాలను సముదాయించి శివాజీ విగ్రహ స్థాపనకు ఎమ్మెల్యే భూమి పూజ చేసి గ్రామంలో ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించారు. కార్యక్రమంలో చెన్వార్ గ్రామ సర్పంచ్ తెరాస పార్టీ అధ్యక్షుడు వెంకటయ్య వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు. గ్రామ సభ చేసుకొని గ్రామ సమస్యలను తెలుసుకొని ఇప్పుడే శివాజీ విగ్రహం గురించి మీకు అందరికీ గ్రామస్తులు తెలుసు. చిన్న మనస్పర్ధలు వచ్చినాయి. అది కూడా ఒకరికొకరు చెప్పుకోకుండా అవగాహన లేకుండా ఒకరికొకరు మనస్పర్ధలు వచ్చి ఇంత పెద్దగా గొడవకు దారి తీసింది. మీకు అందరూ తెలిసి 4 రోజుల క్రితం ఏం జరిగిందో. అందుకని నేనే గ్రామానికి వచ్చి ఎందుకంటే మనం ఒక్కటే గ్రామంలో ఉంటున్నాం. ఒక అన్నదమ్ములాగా కలిసి ఉండాలి. కులాలు మతాలు అన్ని కూడా సమానం. మనకు అన్ని కులాలు సమానం, అన్ని మతాలు సమానం, అందరు దేవుళ్ళు సమానం. అంబేద్కర్ గారు అంటే భారత రాజ్యాంగ నిర్మాత, శివాజీ గారు అందరూ కూడా మనకు సమానం. కాబట్టి అన్ని గ్రామాలలో పెడతా ఉన్నారు. చాలామంది మనం చూస్తూ ఉన్నాం. ఏ గ్రామంలో చూసినా ఫస్ట్ ఎప్పటి నుంచో అంబేద్కర్ గారి విగ్రహాలు ఉంటాయి. భారతదేశంలోనే అంబేద్కర్ గారి కన్నా ఉన్న విగ్రహాలు ఏ నాయకుని కూడా లేవు. శివాజీ విగ్రహాలు కూడా ఈ మధ్యలో బాగా స్టార్ట్ అవుతున్నాయి. మొన్న గుండుమాల కూడా స్టార్ట్ చేశారు, చాలా గ్రామాల్లో చేశారు. నేనేమంటానంటే ఈ చిన్న దానికోసం మనం మాట్లాడుకోండి. ఒక 5-5 మంది 10 మంది ఇంతమంది కూర్చోండి. నేను ఒక 10 మందిని పిలిస్తా లోపల కూర్చొని అది ఏం చేద్దామో సామరస్యంగా. ఎందుకంటే మనం అంతా గ్రామంలో ఉంటాం. శివాజీ విగ్రహం అన్న ఒకటే, అంబేద్కర్ గారు అన్న ఒకటే, వివేకానంద స్వామి అంతా ఒకటే. అందరం కలిసిమెలిసి ఉంటాం. పొద్దుగా చూసి ముఖాలు చూస్తే కొట్లాడకుండా సామరస్యంగా కూర్చుందాం. ఆ విగ్రహం ఎక్కడ పెట్టాలి నేను డిసైడ్ చేస్తాం. అందరం వాళ్ళొక 5 మంది, మనం ఒక 5 మంది రండి. పెద్ద మనుషులు రండి, అందరితో మాట్లాడి దాన్ని కూడా ఫైనల్ చేద్దాం. ఎక్కడ కూడా గొడవలు పెట్టుకోవద్దు. ఎందుకంటే ఇంత పెద్ద చిన్న విషయానికి ఆ విగ్రహం దానికి మీరు గ్రామస్తులు మీరు కొట్టుకొని పెద్ద మళ్ళీ మొన్న గొడవ నేను కూడా చూసిన. సిఐ గారు కూడా చెప్పాను. అట్లాంటి కొన్ని ఇంత సామరస్యం, ఇంత మంచి గ్రామం చూస్తే బ్రహ్మాండంగా ఉండదు. మంచి ఇల్లు కట్టుకోరు, రోడ్లు అయిపోయినాయి, నల్లలు డ్రైన్లు అయిపోయినాయి. ఇంత మంచి ఊర్లో ఆ చిన్న దానికి అంత సమానమే. అంబేద్కర్ సమానమే, శివాజీ సమానమే, మనకు మైనార్టీలు అందరూ సమానంగా ఉంటాం. కాబట్టి ఇక్కడ గొడవలు పడకుండా అన్నదమ్ములాగా కలిసి ఉండాలి. చిన్న దానికి మనం రెచ్చిపోయి గొడవలు పడితే మనకే కొట్లాటలు, మనం కొట్లాడుకోవడం. పొద్దున్న లేస్తే మనం పొద్దున్న ముఖాలు చూసుకుంటాం, గ్రామంలో ఉంటాం. అట్లా రాకుండా శాంతియుతంగా ఉండండి. నేను మంచి సమస్య మీకు అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేటట్టు సెలెక్ట్ చేస్తే తప్పకుండా చేస్తా. నేను చెప్పింది మీరు అందరు పాటించి దాన్ని ఆ విగ్రహం పెట్టుకోవాలని చెప్పి మీ అందరూ కూడా కోరుకుంటూ ఈ మీటింగ్ అయిన తర్వాత ఒక 5-10 మంది కూర్చున్నాం. ఏం చేద్దామో మీరు అందరూ డిసైడ్ చేసి మీరు ఫైనల్ చేస్తా. కాబట్టి దాని గురించి అంత పెద్దగా చేయకండి చెప్పి మీ అందరూ కూడా మరొకసారి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు. టీఆర్ఎస్ కార్యకర్తలు సైనికులుగా పనిచేస్తూ పార్టీ పటిష్టత కృషి చేయాలని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా పరిగి బృందావన్ గార్డెన్లో టీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా వికారాబాద్ ఎమ్మెల్యే టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆనంద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మొదటగా పరిగి వచ్చినందుకు ఆనంద్ను నాగలి గజమాలతో సన్మానించారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మనోహర్ రెడ్డి, ఎంపీపీ అరవిందరావు, మున్సిపల్ చైర్మన్ అశోక్, కమిటీ చైర్మన్ సురేందర్, జెడ్పీటీసీలు నాగిరెడ్డి, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇటువంటి 100 పథకాలు ఇచ్చినా ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో వస్తున్నాయి, మా చదవలే వస్తున్నాయి. ఒక మంచి నినాదంతో మీరు తీసుకుపోయినప్పుడే మన పార్టీకి మనగడ ఉంటుంది. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు నోరు చూపించే విధంగా కార్యకర్తలు అందరూ కూడా తప్పకుండా ఆ విధంగా చేయాలి. చేసినప్పుడు వాళ్ళు 2 సార్లు మారకుండా
3 సార్లు మారుతారు. మారనోడు మూర్ఖుడు అయిపోతాడు, వారిని ఎవరు కూడా గుర్తించకుంటారు. కాబట్టి ఆ రకంగా తీసుకుపోతున్నందుకే మనం ఇన్నేళ్ళు ఇంకా రాజకీయం చేస్తున్నాం. కాబట్టి మన పార్టీ కూడా దూరదృష్టితోటి ఇంకా 100 సంవత్సరాలు ఈ పార్టీ ముందర పోవాలి. టీఆర్ఎస్ పార్టీతో ప్రభుత్వాన్ని ఇలా నడపాలి. తెలంగాణలో ప్రతి బిడ్డను కూడా ఆర్థికంగా ముందుకు తీసుకుపోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నో కార్యక్రమాలు తీసుకుంటూ మీకు అందరూ తెలుసు. తెలంగాణ వచ్చినప్పుడు ఎట్లుండి మనం తెలంగాణ వచ్చినాక ఏ రకంగా ఉన్నాం మీకు అందరికీ తెలుసు కదా. తెలంగాణ రాకముందు మన తలసరి ఆదాయం 1,24,000 ఇలా 2,78,000 అయింది. ఇలా ప్రతి ఇంటికి 4-5 సంక్షేమాలు ఖచ్చితంగా అందజేస్తున్నాం మనం. ఇలా పెన్షన్ ఒక్క మాటలో చెప్పాలంటే దాన్ని విపులంగా వివరించి చెప్పినటువంటి వ్యక్తి మా నాగవేది అన్న చాలా చెప్పిండ్రు. అయితే వాస్తవం కూడా దాంట్లో తప్పు లేదు. ఇవన్నీ కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అందరూ చాలా మంది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. కాబట్టి ప్రాధాన్యత గురించి ఇప్పుడు కొంతమంది అడుగుతున్నారు, పెన్షన్ ఏమవుతున్నది, వాళ్ళు పోయి మీ సేవలో పెన్షన్ అప్లై చేసుకుంటాడు, వీడు వచ్చి ఇంటికి వచ్చి ఇచ్చిపోతాడు. పెన్షన్ అప్లై చేసుకున్నప్పుడు వీనికి తెలియదు, ఇచ్చిపోయినప్పుడు తెలియదు. ఇక నేను ఏం లాభం జరగదు, నేను ఎంపీపీ ఉండే లాభం, జడ్పీటీసీ ఉండే లాభం ఇట్లా జరుగుతూ ఉన్నది. ఇది పోవాలనేటటువంటి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు దళిత బంధు కావచ్చు, ఇందాక మీ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు 3 లక్షల రూపాయలు ఇస్తామంటున్నారు కదా, సొంత జాగా ఉంటే 3 లక్షల రూపాయలు ఇస్తామంటున్నారు. ఆ పథకం కూడా ఈ 2 పథకాలు ఎమ్మెల్యే ద్వారా పోవాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం చేయడం జరిగింది. ఇదే కాదు, నాకు నమ్మకం ఉంది భవిష్యత్తులో కూడా ఇంకా పథకాలు తీసుకొచ్చే దాంట్లో కూడా ప్రజాప్రతినిధుల పాత్ర పెంచుతారు. మన పార్టీలో ఉన్నటువంటి నాయకుల పార్టీ ప్రాధాన్యత పెంచుతారు అనేటటువంటి నమ్మకం నాకు గౌరవ ముఖ్యమంత్రి గారి మీద, అదేవిధంగా గౌరవ కేటీఆర్ గారి మీద కూడా ఉంది. ఇందాక మా సోదరి, ఎందుకంటే మా నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి ఆడపడుచు అనుకోవచ్చు, మా మర్పల్లి మండలానికి సంబంధించినటువంటి మా మేఘమాల, ఇక్కడ పూడూరు జడ్పీటీసినటువంటి ఆమె మాట్లాడుతూ, అట్లాగే ఇంకొక సోదరి సత్య హరిచంద్ర గారు కూడా మాట్లాడుతూ ఏంటంటే, పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలోని మురుమూరు గ్రామంలో నిరుపేద యువ జంటకు మంచికట్ల ఫౌండేషన్ ఆర్థిక సాయం చేసింది. పుల్లూరి సాగర్ జ్యోతిలకు 5,116 అందజేసింది. ఈ సందర్భంగా 26వ డివిజన్ కార్పొరేటర్ మంచికట్ల దయాకర్ మాట్లాడుతూ మంచికట్ల ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. సాగర్, ఓకే. మీ పేరమ్మా? జ్యోతి. కంపల్సరీ సాయం చేస్తాను, ఓకేనా? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బోరబండ డివిజన్ వినాయకరావు నగర్ శ్రీరామ్ నగర్లో పిఎస్సిని సందర్శించారు. బోరబండ డివిజన్ వినాయకరావు నగర్లో 9,50,000, శ్రీరామ్ నగర్ ప్రభుత్వ హాస్పిటల్లో 9,30,000 నిధులతో ఏర్పాటు చేసిన షెడ్డును పరిశీలించారు. డాక్టర్లు, నర్సులు, జిహెచ్ఎంసీ సిబ్బంది లాక్డౌన్లో చేసిన సేవలను గుర్తించి వారికి సన్మానం చేశారు. కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడు మారుతమ్మ హెల్త్ సూపర్వైజర్ గారిని కూడా కిషన్ రెడ్డి గారు సన్మానిస్తారు. రాధికా గారికి కిషన్ రెడ్డి గారు సన్మానించారు.
ఆ దంపతులకి మంజులా సిస్టర్ గారు రావాలి. మంజులా సిస్టర్ రాజేశ్వరి గారు ఆశా వర్కర్ నుంచి. తొందరగా రావాలి సిస్టర్ మమతా గారు. చాలా అద్భుతమైన సేవ చేశారు. అంతేకాకుండా ఈరోజు చాలామంది కొంతమంది పెట్టుకున్నారు, కొంతమంది మాస్క్ పెట్టుకోలేదు. కారణము వ్యాక్సినేషన్. అదృష్టవశాత్తు మన దేశంలో ఉన్నటువంటి శాస్త్రజ్ఞులు మంచి వ్యాక్సినేషన్ కనుగొన్నారు. ఈరోజు ప్రపంచ దేశాలతో పోల్చి చూసినట్లయితే అతి ఉత్తమమైనటువంటి వ్యాక్సినేషన్ మన భారతదేశం ఉత్తమ వ్యాక్సినేషన్. ఈరోజు వ్యాక్సినేషన్ కారణంగానే ఈరోజు కరోనా నరికట్టామని, వ్యాక్సినేషన్ కారణంగానే ఈరోజు కోట్లాది మంది ప్రజల ప్రాణాలు కాపాడుకున్నారు. అంతకుముందు వ్యాక్సినేషన్ కట్ట ముందు చాలా నష్టం జరిగింది. కొంతమంది పాపం నష్టపోయాం, మనం కుటుంబ సభ్యులే నష్టపోయాం. కానీ ఈరోజు ధైర్యంగా ఎవరి పనులు చేసుకుంటున్నాం, ఆఫీస్కి వెళ్తా ఉన్నాం, వ్యాపారాలు చేసుకుంటున్నాం, మార్కెట్కి వెళ్తా ఉన్నాం, ఈ రకమైన మీటింగ్లు పెట్టుకుంటున్నాం, పెళ్లిళ్ళు జరుగుతూ ఉన్నాయి, పేరెంటాలు జరుగుతూ ఉన్నాయి. అంటే వ్యాక్సినేషన్. ఆ వ్యాక్సినేషన్లో కూడా మీరు అద్భుతమైన సేవ చేస్తూ ఉన్నారు. డాక్టర్స్ కానీ మీరు కానీ ఇంటింటికి తిరిగి వ్యాక్సినేషన్ అందరికి అందిస్తూ ఉన్నారు. ఇది కూడా నిజంగా మీరు ఏదైతే ఈ ఆశా వర్కర్స్ ప్రతిజ్ఞ తీసుకుంటారో నాకు తెలియదు, కానీ నర్సులు అయితే తీసుకుంటారు నాకు తెలుసు. వాళ్ళు పాస్ అయిన తర్వాత బయటకు వచ్చే ముందు మేము ప్రజలకు మా ప్రాణాలు లెక్కించకుండా ప్రజలకు అన్ని రకాలుగా ఒక మానవతా దృక్పథంతో సేవ చేస్తామని డాక్టర్లు నర్సులు అయితే తీసుకుంటారు. హిపోక్రటిక్ ఓత్ అని తీసుకుంటారు. నిజంగా ఆ ఓతు తీసుకున్న వాళ్ళు మిగతా అందరూ పనిచేశారో లేదు, కానీ నర్సులు డాక్టర్లు మాత్రం కరోనాలో అద్భుతంగా ఆ ఓతుకు అనుకూలంగా పనిచేస్తారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాషమైలారంలో ఒక రసాయన పరిశ్రమలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రియాక్టర్ పేలడంతో ఉవ్వెత్తున మంటలు ఎగిసిపడ్డాయి. మంటలను ఆర్పడానికి అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. బిల్డింగ్ వాళ్ళ చూడు, అది కొంచెం కలిపోతుంది. అది ఏది ఏం బిల్డింగ్? బిల్డింగ్ వాళ్ళ లేదా ఇది ఏమో అట్లా కంపెనీ, అది మనది ఎగ్జామ్ వస్తుంది అట్లా కంపెనీ. అది ఇది ఉషా పెట్టింది, గోదామేమి ఉంటుంది రాడ ఒకటి రెండు గీత లైన్లో ఉంది. అది ఫోన్ చేయ రాజు, ఫోన్ చేయి, నువ్వు ఫోన్ చేయ రాజా. రాజు ప్రెస్ రిపోర్ట్ చూసాను కదా, ఓ మాటనైతే చెప్పు. టింకు ఫోన్ చేయి, అదే కంపెనీ పోతున్నాం. మాకే చెప్పిన చెప్తాడు. మా దోస్తులు అన్న ప్రెస్ రిపోర్టర్ ఉంటాడు. ఫైర్ ఇంజన్ చూడి కొడుకులు ముందే ఎంఎస్ఎన్ రా సామె. అది హలో ఏడా ఏడును ఏం చేస్తున్నావునా? కంపెనీ ఫైర్ అయింది చూసుకో. ఫైర్ యాక్సిడెంట్ కావడం జరిగింది. 130 మధ్యలో దాదాపుగా హెవీ ఫైర్ వస్తుంది. మనం దాదాపు ఇప్పటివరకు ఒక 6 ఫైర్ ఇంజన్లతోనే చేస్తున్నాం. ఇంకా ఒక 4 ఫైర్ ఇంజన్లు వస్తున్నాయి. ఇప్పటికే ప్రస్తుతం అయితే కంట్రోల్లో ఉంది. ఎవరు కూడా క్యాజువాలిటీస్ లేవని చెప్తున్నారు. కంపెనీ వాళ్ళని విచారిస్తే ఇంకా ముందు ఇది మొత్తం చల్లారినాక తెలుస్తుంది ఏమనేది. పరిశ్రమలో ఎంతమంది పని చేస్తున్నారు సార్ కార్మికులు? దాదాపు ఒక 50 మంది పనిచేస్తున్నారు ఆ పరిశ్రమలో అని చెప్తున్నారు. సార్ ఏం పేరు సార్ కంపెనీ పేరు? ఎలా జరిగిందని ఏమన్నా ఐడియా? ఈ సాల్వెంట్ కంపెనీ అని చెప్తున్నారు. ప్రస్తుతానికి వాళ్ళు ఓనర్స్ కానీ వాళ్ళు కానీ ఎవరు లేరు. ఇప్పుడు వచ్చినాక దాని తదుపరి మళ్ళీ మేము ప్రస్తుతానికి అయితే ఎలాంటి అది లేదు. పక్కన వేరే కంపెనీ ఫైర్ అంతా కంట్రోల్లో ఉంది. అన్ని ఫైర్ ఇంజన్లు ఉన్నారు, పోలీస్ ఫోర్స్ ఉంది, అందరు కూడా ఉన్నారు, ఇక్కడనే ఉన్నారు. ప్రస్తుతానికి అయితే ప్రాబ్లం అయితే లేదు. ఇంకో కంపెనీ అంటుకుందంట కదా సార్, ఇంకో పక్కన కంపెనీలకు కూడా అది ఫైర్ వచ్చింది, అది కూడా కాలుతా ఉంది. ఇప్పటి వరకు అయితే ఎవరికి కూడా ఎలాంటి క్యాజువాలిటీస్ లేవు.
ఇక ఎస్ఐ కానిస్టేబుల్ ఇతర యూనిఫామ్ ఉద్యోగాల పరిమితిని 5 ఏళ్లకు పెంచాలని బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇందిరా పార్కులో ఏర్పాటు చేసిన తెలంగాణ స్టూడెంట్ ఫెడరేషన్ జంపాల రాజేష్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్స్ ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులకు 3 ఏళ్ల వయసు పరిమితిని మాత్రమే పెంచడంతో చాలా మంది నిరుద్యోగ యువత నష్టపోతున్నారన్నారు. కార్యక్రమంలో బీసీ ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు అనంతయ్య, మహిళా జేసీ మట్టా జయంతి, వేముల రామకృష్ణ బీసీ నాయకులు పాల్గొన్నారు. మెయిన్గా మన ఈ డిమాండ్స్ ఎస్ఐ కానిస్టేబుల్ వయో పరిమితి 5 సంవత్సరాలు పెంచాలి. అందరూ చాలామంది కొన్ని వేల మంది ఇంత పెద్ద నోటిఫికేషన్ వేసి కూడా దానికి అర్హత సాధించలేక జాబులు ఇస్తే ఎంత గవర్నమెంట్కి పేరు వచ్చిందో దీన్ని ఒక్క 2 సంవత్సరాలు వేస్తే మీకు అంత పేరు వస్తుందని కూడా నేను ఆయనకి నవ్వాడు. నాకేముంటుంది, నేను ఇవన్నీ మీరు చెప్పారు కదా, అన్ని రాష్ట్రాల్లో కూడా 40 ఏళ్ళ దాకా ఉన్న 32 నుంచి 47, మనం 25, 26 అంటే నిజంగా అన్యాయమే. నేను కూడా మాట్లాడతా ఖచ్చితంగా మీరు అని చెప్పాడు. అయితే మీరు తప్పనిసరిగా ఈ ఉద్యమాన్ని కంటిన్యూ చేయాలి ఇచ్చే వరకు కూడా. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు తప్పనిసరి దిగొస్తాడు. మన అసంతృప్తి ఆయనకు తలగాలి, ప్రగతి భవన్కి తలగాలి, శక తలగాలి. అరే పిల్లలు చాలా గొడవ చేస్తున్నారు, వీళ్ళది న్యాయమైన డిమాండ్. ఏం అడుగుతున్నాం, ఏది అడుగుతున్నాం? ముళ్ళు అడుగుతలేం, మూట అడుగుతలేం, జాబ్ డైరెక్ట్ ఇవ్వమంటలేం. మీరు పెట్టే పరీక్షలకు పాస్ కావడానికి మాకు టెస్ట్ టైం ఇవ్వమని అడుగుతున్నాం. దీని ద్వారా ఏజ్ లిమిట్ 2 ఏళ్ళు పెంచితే పెంచకపోతే 1,00,000 మంది నష్టపోతారు. రన్నింగ్ చేసుకుంటా, జంపింగ్ చేసుకుంటా, ఎక్సర్సైజ్ చేసుకుంటా, కోచింగ్ తీసుకొని దాదాపు 2 ఏళ్ల నుంచి కష్టాలు పడుతున్నారు. పైసలు లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని కోచింగ్ తీసుకుంటా, మంచి ఫుడ్ తిని రోజు గుడ్లు చికెన్ తిని తయారవుతారు పైర్వాళ్ళ దాకా. ఈ పైర్వాళ్ళకి అవకాశం కల్పించకపోతే ఇంకేమైనా ఉందా అని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని నేను ప్రశ్నిస్తున్నా. అందుకే ఈ విషయం లోపల ప్రభుత్వం దిగిరావాలి. మేము కొంతమ్మ కోరికలు అడుగుతలేము, జాబులు పెంచమని కూడా అడుగుతలేము. ఈ కానిస్టేబుల్ విషయం లోపల ప్రభుత్వం యూనిఫామ్ జాబుల లోపల ఖచ్చితంగా 2 ఏళ్ళు పెంచుతారండి అని మీరు 3 ఏళ్ళు పెంచారు. మేము అందుకు కృతజ్ఞతలు చెప్తున్నాం. ఇంకా 80,000 జాబులు ఇచ్చారు. మేము హర్షం వ్యక్తం చేసి ముఖ్యమంత్రి గారికి అభినందిస్తున్నాం. అయితే ఇదే సమయం లోపల 1,00,000 మందికి ఉద్యోగ అవకాశాలు లేకుండా పోయేటటువంటి ఏజ్ లిమిట్ ఏదైతుందో దాన్ని 2 సంవత్సరాలు పెంచితే తప్ప పెంచే వరకు కూడా ఈ ఉద్యమం కొనసాగుతుందని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. కాదనుకున్న అనేక పనులు ముఖ్యమంత్రి గారు చేశారు. ఉద్యోగుల జీతాభత్యాలు ఎంత పెంచిండు? ఒకసారి 25 అడిగితే వాళ్ళకి 47 పెంచిండు. మొదటి దఫా తెలంగాణ వచ్చినప్పుడు. 2వ దఫా మనం 30% పెంచారు. మరి వాళ్ళు అడిగిన దానికంటే ఎక్కువ వేస్తున్నాము. మేము ఎక్కువ కూడా అడుగుతున్నాము. 2 ఏళ్ళే మీరు అంటారు. మీరు మొన్న ఆఫీసర్ అందరు మీరు 3 ఏళ్ళు అడిగినారు. 3 ఏళ్ళు నాకు మొదట మన వాళ్ళందరూ నాకు దగ్గరకు వచ్చి ఫస్ట్ రిప్రజెంటేషన్ 3 ఏళ్ళు అని అడిగారు. 3 ఏళ్ళు అన్నా తక్కువ 3 ఏళ్ళు ఇచ్చారు. సరిపోతారు. ఇంకా చాలామంది విద్యార్థులు నిరుద్యోగులందరూ ఏళ్ల తరబడి పోలీస్ ఉద్యోగాల కోసం, ఎస్ఐ ఉద్యోగాల కోసం, యూనిఫామ్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారు. కాబట్టి ఇక వైసీపీ పాలనలో మహిళలు బయటికి రావాలంటేనే భయాందోళనకు గురవుతున్నారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. అమరావతిలో ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఆయన తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజుకు ఆడబిడ్డ బలైపోతుంటే తాడేపల్లి ప్యాలెస్లో ఎలా నిద్రపడుతుంది జగన్ రెడ్డి గారు? విజయనగరం జిల్లాలో అమానవీయ ఘటన జరిగిన స్పందించలేనంతగా ఏం వెలుగబెడుతున్నారని ప్రశ్నించారు. ఇక తన భర్త హత్యకు ఎమ్మెల్యే వెంకట్రావే కారణమని గంజి ప్రసాద్ భార్య సత్యవతి అన్నారు. ఆమె మాట్లాడుతూ ఎమ్మెల్యే ప్రోద్బలంతోనే ఎంపీటీసీ బజారయ్య అనుచరులు హత్య చేశారన్నారు. హోంమంత్రి వనితకు తన భర్త గంజి ప్రసాద్ అనుచరుడని వెల్లడించారు. ఇకపై వాళ్ళ ఆటలు సాగమన్నారు. ఎమ్మెల్యేని హత్య చేయించారని స్పష్టం చేశారు. తమకు న్యాయం జరిగేంత వరకు గంజి ప్రసాద్ మృతదేహాన్ని తరలించబోమని సత్యవతి స్పష్టం చేశారు.
తెలంగాణలో న్యాయ వ్యవస్థ సమస్యలను సీఎం హైకోర్టు సీజే కలిసి పరిష్కరించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ సూచించారు. తెలంగాణ సీఎస్పై సీజే ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్ణయాలను అమలు చేయకుండా సీఎస్ పెండింగ్లో ఉంచడంపై ఆయనపై మండిపడ్డారు. తమ వ్యక్తిగత పనుల కోసం అడగడం లేదని, న్యాయ వ్యవస్థ బలోపేతానికి నిర్ణయాలు తీసుకుంటున్నామని తెలిపారు. కోర్టుల్లో దయనీయమైన పరిస్థితులున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కోర్టులో ఒక న్యాయవాది కోర్టు హాల్లోకి వెళ్లి వెనక్కి వస్తే తప్ప మరొకరు వచ్చే పరిస్థితి లేదని ఎన్వి రమణ వ్యాఖ్యానించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో 100 మంది పేద ముస్లింలకు శనివారం సిద్దిపేట ఫౌండేషన్ రంజాన్ కిట్ను అందజేసింది. ముఖ్య అతిథులుగా ఎస్ఐ మహేష్, జామ్ మసీద్ అధ్యక్షుడు మహబూబ్ అలీ, వక్ఫ్ బోర్డు ఉమ్మడి కరీంనగర్ జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు మహమ్మద్ యాహ్యా అస్లాం, సయ్యద్ సాదిక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ 10 సంవత్సరాల నుంచి సిద్దిపేట ఫౌండేషన్ తరపున అన్ని కులాల వారికి క్రిస్మస్, దసరా, దీపావళి, రంజాన్ పండుగల్లో నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నారని తెలిపారు. साहब जो जामा मस्जिद के प्रेसिडेंट से उनसे रिक्वेस्ट करता हूँ। वही से सबसे पहले मैं सिद्दीपेट फाउंडेशन का बेहद ममनून और मशहूर हूँ गंभीरापेट के अहलियान की जानिब से, क्योंकि गुज़श्ता 10 साल से गंभीरापेट के मुस्तहक ज़रूरतमंद अफराद को रमज़ान में किराना सामान फराहम करते हैं। मैं इनका बेहद मशहूर और ममनून। గంభీరాపేట మండలానికి మన సిద్దిపేట ఫౌండేషన్ నజీర్ గారు, సరత్ నజీర్ గారు వారు ఆస్ట్రేలియాలో ఉంటారు. అయినా కూడా ప్రతి సంవత్సరము రంజాన్ మాసమే కాకుండా దసరా, దీపావళి దేనికైనా వాళ్ళు హిందూ ముస్లిం అది భేదాలు లేకుండా అందరికీ అదే విధంగా ఈ గిఫ్ట్ పంపిణీ చేస్తారు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో మంచిగా ఉండాలని కోరిక ఆయన మనసులో ఉన్నది కాబట్టి ప్రతిసారి దాదాపు ఈ 8-9 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమము ఇక్కడ చేస్తున్నారు. ఎందుకంటే ఈ రంజాన్ గిఫ్ట్ అనేది మన దాదాపు 100 గిఫ్ట్లు మనకు ఈ సంవత్సరం వాళ్ళు పంపించారు. కాబట్టి ఆయనకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతూ, ఎందుకంటే మన ఏదైనా చేస్తే దానికి మన పుణ్యం వస్తుంది కాబట్టి రంజాన్లో ఒక గిఫ్ట్ బదులు గిఫ్ట్ ఇస్తే దాదాపు 70 గిఫ్ట్ల పుణ్యం దొరుకుతుంది. కాబట్టి ఈ సంవత్సరంలో ఒక మాసం రంజాన్ మాసంలో మాత్రం చాలా మంది ఈ విధంగా ఈ కార్యక్రమం చేస్తుంటారు. అందులో ఈ మన నజీర్ సాబ్ను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వలిగొండ మండలం నర్సాపురం రోడ్డుపై అతి వేగంతో వచ్చిన లారీ ఆగి ఉన్న ఆటోను వెనక నుండి ఢీకొట్టింది. ఆటో 3 పల్టీలు కొట్టగా ఈ ప్రమాదంలో 2 తీవ్ర గాయాలు కాగా వారి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. గాజుల రామారం పరిధిలోని ఎస్జీ కన్వెన్షన్ హాల్లో డిజిటల్ హిందూ సమ్మేళనం నిర్వహించారు. కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కోన శ్రీశైలం గౌడ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమానికి కేంద్ర మంత్రి అశ్విని కుమార్ చౌబే, బీజేపీ నేత మురళీధరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా పటాన్చెరు నియోజకవర్గంలో ప్రభుత్వ భూములను కబ్జా చేస్తూ కోట్లకు పడగలెత్తుతున్న ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు పటాన్చెరు మాజీ ఎమ్మెల్యే టి నందీశ్వర్ గౌడ్ డిమాండ్ చేశారు.
भगवान श्री राम ने ही उस समय से उत्तर को दक्षिण से जोड़ने का काम किया था। आदि जगत गुरु शंकराचार्य ने दक्षिण से उत्तर तक जाने का काम किया था। पूरे भारत को, पूरे हिंदुस्तान को, हमारी संस्कृति और सभ्यता को, अखंडता को बरकरार बनाए रखने का काम किया। आज के इस कार्यक्रम में जिनका आपने ओजस्वी और तेजस्वी वक्तव्य सुना, नीति के बीजारोपण करने वाले हमारे बहुत ही प्रिय मित्र भारतीय जनता पार्टी के केंद्र के वरिष्ठ नेता और तेलंगाना के प्यारा बेटा भाई श्री मुरलीधर राव जी यहाँ हमारे श्री मल्ला रेड्डी जी के उधर बैठे हुए, मैं पूरे सदन को सबको हाथ जोड़ के नमस्कार। పటాన్చెరు నియోజకవర్గం బిహెచ్ఎల్ క్రాస్ రోడ్ వద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కర్కి పటాన్చెరు మాజీ ఎమ్మెల్యే టి నందీశ్వర్ గౌడ్ ధన్యవాదాలు తెలిపారు. శనివారం పటాన్చెరు పట్టణంలోని ఆయన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి నిధులు మంజూరు చేసినందుకు ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు శ్రీనివాస్ గుప్తా, కె రాజశేఖర రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సందులో పోయి దాక్కున్నావో బయటికి రా. మొగోనివైతే, నువ్వు రెడ్డివైతే, నువ్వు రెడ్డి కులంలో పుట్టినోనివైతే మేము ఇసిన సవారు విషం దాగి పోలీస్ స్టేషన్ ముంగట చనిపోతా అని చెప్పినావు. మేము అన్ని ప్రూఫ్స్ మేము అక్కడ బచ్చిగూడలో మరి ఫంక్షన్ హాల్లో ఏదైతే మేము అన్ని నిరూపించినామో చేయడం జరిగింది. అయినా నువ్వు ఇప్పటి వరకు బయటికి రాలే. నేను మళ్ళా డిమాండ్ చేస్తా ఉన్నా. ఇవాళ మళ్ళా ఐనోల్ గ్రామంలో నిన్నెళ్ళి ఏదో మాట్లాడినామంటే ఐనోల్కే వస్తా నేను. ఒకవేళ ఏ ఒక్కడైనా నా వలన అన్యాయం జరిగింది, రైతులకు ఇబ్బంది జరిగిందంటే నాకు ఏ శిక్ష వేసినా నేను సిద్ధంగా ఉన్నాను ఇవాళ. మరి నువ్వు సిద్ధమా? అవన్నీ ఏం దాకా విషయం దాకా ఒక మేము బాటలు తీసుకొస్తాం, స్ప్రైట్ బాటలు అదన్నా దాగు. మంచి కూల్ డ్రింక్, ఎండ కూడా బాగా కొడుతుంది, కొబ్బరి నీళ్ళు తీసుకొస్తాం. అయ్యా నాకు తప్పు అయిపోయిందని తాగండి వదిలేస్తాం. మంచి కోకోనట్ వాటర్ తీసుకొని వస్తాము, అదన్నా తాగు. మళ్ళీ మేమే తీసుకొస్తాం. విషయం ఎందుకు తాగుతావు? బతుకు మంచిగా 100 ఏళ్ళు దోచుకో, ఇంకా దొరికిందంతా. ఇంత అన్యాయంగా ఎక్కడ ఇలాంటి ఎమ్మెల్యే నేను ఎక్కడ చూడలేదు. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు నరసింహారెడ్డి గారు, సదాశివరెడ్డి గారు, సత్తన్న గారు, ఎంతమంది ఇసుని పేరు ఎక్కడన్నా విన్నారా అండి? చెప్పండి. నాకైతే నాకు తెలిసినంత మటుకి నాకు వయసుకు వచ్చేవాడు నరసింహారెడ్డి గారిని చూసినాము, సదాశివరెడ్డి గారిని చూసినాము, సత్తన్నని చూసినాము. ఏ ఒక్క ఎమ్మెల్యే పొటెన్షియల్కు ఇంత నీచమైన పేరు తీసుకొస్తున్నావు నువ్వు? నీ దిక్కేని మా పేరు ఖరాబ్ అయిపోతుంది పొటెన్షియల్లో ఉన్న వాళ్ళని. ఓ చరిత్ర ఉంది పొటెన్షియల్కు. అరే ఏమున్నా కానీ పొటెన్షియల్ రాజకీయాలు చాలా బాగుంటాయి. ఇక్కడ ఎవరు గెలిచినా పొటెన్షియల్ వాళ్ళే గెలుస్తాడు. లేకుంటే సంగారెడ్డి నుంచి రామచంద్రారెడ్డి గారు గెలిచి తప్ప ఎప్పుడు కూడా వేరే వాళ్ళకి పోలేదు. ఈ పొటెన్షియల్కే పదవి వచ్చింది, ఎమ్మెల్యే పదవి. నీ వలన మాకు చెడ్డ పేరు వస్తుంది ఇవాళ. కాదని చెప్పమానండి. ఒకవేళ నేను మాట్లాడుతున్న దాంట్లో ఏదైనా అబద్ధం ఉంటే చెప్పమానండి. ఈ భూ బకాసురుడు ఏదైతే రాక్షసుడు ఉన్నాడో ఈయన మరి పాపాలరెడ్డి మళ్ళా ఎంత గుళ్ళకు దానికి దీనికి దోచుకుంటున్నాడు, గుళ్ళకు చందాలు ఇస్తున్నాడు. ఏమనంటే నేను ఆడ గుడి కట్టిస్తున్నా, ఈడ గుడి, అవన్నీ దోచుకున్న పైసలే కదా. అక్రమంగా అవినీతికి పరంగా దోచుకున్నటువంటి పైసలే, డబ్బులే నువ్వు ఇవన్నీ చేస్తా ఉన్నావు ఇవాళ.
ఇంత అన్యాయం మేము ఎప్పుడు చూడలేదండి. మేము పూర్తిగా ఖండిస్తా ఉన్నాము. ఇక ప్రజల దాహార్తి తీర్చేందుకు చలివేంద్రాలు దోహదపడతాయని షేర్లింగంపల్లి కంటెస్టెడ్ ఎమ్మెల్యే బీజేపీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ గజ్జల యోగానంద్ అన్నారు. చందానగర్ డివిజన్ మదీనాగూడలోని ఎస్బీఐ బ్యాంక్ వద్ద ఆయన తన సొంత ఖర్చులతో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు పోరెడ్డి బుచ్చిరెడ్డి, పార్టీ చందానగర్ డివిజన్ అధ్యక్షుడు గొల్లపల్లి రామరెడ్డి ప్రారంభించారు. నియోజకవర్గ వ్యాప్తంగా మరిన్ని చలివేంద్రాలు ఏర్పాటు చేయబోతున్నామని, ప్రజలు వీటిని సద్వినియోగం చేసుకోవాలని గజ్జల యోగానంద్ కోరారు. కార్యక్రమంలో రమేష్ సోమిశెట్టి, జి శ్రీనివాసరెడ్డి, బి విజయలక్ష్మి, శివకుమార్ వర్మ, లలిత తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టీఆర్ఎస్ కార్యకర్తలు సైనికులుగా పనిచేయాలి, పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి. బోరబండలో పిఎస్సిని సందర్శించిన మంత్రి కిషన్ రెడ్డి, అభివృద్ధి పనుల పరిశీలన. పాష మైలారంలో అగ్ని ప్రమాదం, అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి. రోజుకు ఆడబిడ్డ బలైపోతుంటే ఏం చేస్తున్నారు జగన్ గారు, ఏపీ సీఎంను ప్రశ్నించిన నారా లోకేష్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.